హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏందంటే, మనకైతే టాస్క్ పోర్టల్ నుంచెళ్ళైతే హైరింగ్ ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూద్దాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ముందుగా మనకి కంపెనీ నేమ్ వచ్చేసి సిద్ధార్థ సొల్యూషన్స్. అండ్ దీని అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 24 వరకైతే ఉంది. సో, డిస్క్రిప్షన్ వచ్చేసి ఎస్ఎంఈ సొల్యూషన్స్ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. కంపెనీ వెబ్‌సైట్ కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్‌లో. అక్కడకు వెళ్లి మీరు ఈ కంపెనీ గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డొమైన్ వచ్చేసి డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్ అంటే మనకిక్కడ డేటా అనాలిసిస్ అనంగానే మనకి కొన్ని టైప్స్ ఉంటుంది. ఏందంటే బేసికల్‌గా ఒక ఇమేజ్ ఆర్ టెక్స్ట్ ఆర్ ఆడియో బేస్డ్ ఆర్ వాయిస్ బేస్డ్. సో, ఇలాంటి డేటాని మనం అనలైజ్ చేయాల్సింది. సో, అక్కడ దాని వర్క్ ఏముందంటే ఒక మెషిన్ ఆర్ ఎంఎల్ మోడల్ ఉంటుంది. సో, దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, దానివల్ల దాని అక్యురసీ అనేది డెవలప్ అయితుంది. సో, దీనికి డెసిగ్నేషన్ వచ్చేసి డేటా అనలిటిక్స్ అని వాళ్ళు పెట్టారు. సో, నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇక్కడ వచ్చేసి 24, 23, 22, 21 సో, ఏ ఇయర్ పాస్డ్ ఔట్ అని ఏం కాదు. సో, ఇక్కడ మెన్షన్ చేసినట్టు బీఏ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ సో, ఎనీ డిసిప్లిన్ 50% ఉన్నా గూడా మనకేం ప్రాబ్లమ్ లేదు. అండ్ నో బ్యాక్‌లాగ్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇదొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఇదొచ్చేసి ఒక ఫుల్ టైమ్ రోల్ అండ్ దీనికి డెసిగ్నేషన్ వచ్చేసి డేటా అనలిటిక్స్. వాళ్ళు ఆఫర్ చేసే సీట్ వచ్చేసి 12 ఉంది. సో, మనకేమైనా ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇట్లా వాళ్ళు ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉన్నది కావచ్చు. మనకైతే ఏం ఐడియా లేదు. ఒకసారి మీరు అప్లై చేసి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకైతే హెచ్ఆర్ కాంటాక్ట్ అవుతాం కాబట్టి అక్కడి నుంచెల్లయితే తెలుసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చినవారు అనోటేట్ అండ్ లేబుల్ డేటా ఫర్ ట్రైనింగ్ ఎంఎల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ రివ్యూ కేటగరైజ్ డేటాబేస్ ఫిజిక్స్ గైడ్‌లైన్స్ ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ. సో, కంపేరింగ్ data annotating based on the accuracy of data in debates. Okay. So, technical skills required. Good knowledge in Google Sheets and MS Excel and other skills such as ability to focus and maintain accuracy. Basic computer skills, familiarity with computers and software applications. So, interview procedure వచ్చేసి టెలిఫోనిక్ రౌండ్, ఫేస్ టు ఫేస్ రౌండ్, ఫేస్ టు ఫేస్ రౌండ్. సో, 3 రౌండ్స్ అనేవి ఉన్నాయి. సో, నేను డిస్క్రిప్షన్‌లో కింద వీడియో అప్లికేషన్ లింక్ ఇస్తాను. మీరు అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, సిద్ధార్థ సొల్యూషన్స్ ఇక్కడ మెయిల్ ఇచ్చేయాలి. టాస్క్ రిజిస్ట్రేషన్ నంబర్ మీన్స్ ఇక్కడ మన యూనివర్సిటీ హాల్ టికెట్ నంబర్ అది ఇచ్చేయాలి. మన నేమ్, ఫోన్ నంబర్, 10థ్ స్టాండర్డ్ అండ్ 12థ్ స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది లేకపోతే ఎన్ఏ ఇచ్చేయండి. నెక్స్ట్ మన బ్రాంచ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. పాస్డ్ ఔట్ ఇయర్, జెండర్, ఇన్‌స్టిట్యూషన్, డిస్ట్రిక్ట్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సో, దాని నెక్స్ట్ మన ప్రొఫైల్ అయితే సిద్ధార్థ సొల్యూషన్స్ కంపెనీకైతే వెళ్ళిపోతుంది. సో, మనకి వాళ్ళైతే మన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయినట్టయితే మనకైతే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. దెన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అది స్టార్ట్ అవుతుంది. సో, ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్ అప్డేట్ ఇస్తా ఉంటాను. థాంక్ యూ.